ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 నుంచి 28వ వచనం వరకు ధ్యానించుకుందాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్యుడు కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తన తండ్రి మహిమతో రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడు. మొదటిసారి గొర్రెపిల్ల వలె ప్రభు వచ్చినారు. మనుషులందరి కోసం తన ప్రాణాన్ని సిలువలో ఆయన పెట్టినారు. తన అమూల్యమైన రక్తాన్ని కార్చినారు. మనుషులకు పాపక్షమాపణ ఇచ్చినారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని రక్షకుడని తమ హృదయంలో చేర్చుకుంటున్నారో, తమ పాపములు కడుక్కుంటున్నారు, వారికి రక్షణ వస్తుంది. వారి పాపములు కడగబడుతూ ఉన్నాయి. వారు పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కదండి. మరి ఎవరైతే రక్షణ పొందలేదో, లోక సంబంధిగా, శరీర సంబంధిగా, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇంకా వివిధమైన పాపాల్లో జీవిస్తున్నారు. కొందరు ప్రభువుని నమ్ముకున్న రక్షణను పోగొట్టుకొని లోకంలో పాపంలో జీవిస్తున్నారు. వారందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు మేఘారుడై. ఏమండి, మరి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ఆయన శిలువలో మరణించి మూడో దినమున తిరిగి లేచి సమాధిని గెలిచి పరలోకానికి వెళ్ళినాడు. రెండవసారి ప్రభు వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. మొదటిసారి పాపక్షమాపణ ఇచ్చినాడు. రెండవసారి తీర్పు జరగబోతా ఉంది. ఎవని క్రియలను బట్టి వారికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా? బాప్తిజం తీసుకున్నాను అంటున్నావు కానీ మారు మనస్సు ఉందా? నీ పాపాలను ఒప్పుకున్నావా? నీ జీవితాన్ని సరి చేసుకున్నావా? ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాడు. నీతి క్రియలు చేస్తూ నీతి మార్గంలో నడుచుకున్న వారు నిత్య జీవం, పరలోకం వెళ్తారు. లోకంలో పాపంలో జీవిస్తే నిత్య నరకానికే వెళ్తావు. అయితే ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మరణము రుచి చూడరని ప్రభు చెప్తా ఉన్నారు. ఇది ఎవరి గురించి అంటే శిష్యుడైన యోహాను గురించే అని యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి 5-6 వచనాల్లో మనకు తెలుస్తుంది. అంటే ఆయన మరణించడని కాదు, కానీ యేసు ప్రభు రెండో రాకడ వరకు నిలిచుండునేమో అన్నది అక్కడ అర్థం వచ్చే విధంగా చెప్పబడింది. దేవుని యందు విశ్వాసం వస్తే నువ్వు మరణించినా తిరిగి బ్రతుకుతావు. నిత్య జీవ